ఉద్యమాల పేరుతో దేశద్రోహం చేసేటటువంటి వాళ్ళకి అండగా నిలబడతా మానవ హక్కులు పౌర హక్కుల పేరుతో ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి అమెరికాకి సొంత దేశంలోనే పెద్ద తలనొప్పి ఎదురైంది. దాంతో విలవిల్లాడుతుంది. గాజా మీద ఇజ్రాయెల్ సైన్యం దాడులను వ్యతిరేకిస్తూ అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల నిరసనలు నానాటికి ఉధృత రూపం దాలుస్తున్నాయి. పాలస్తీనియన్లకు సంఘీభావంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. పోలీసులు అరెస్టులు చేస్తున్న నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు. న్యూయార్క్, కాలిఫోర్నియా, మిస్సోరీ, ఇండియానా, మసాచుసెట్స్, వెర్మాంట్, వర్జీనియా తదితర ప్రాంతాల్లో ఆంక్షలను సైతం లెక్క చేయకుండా విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వర్సిటీ క్యాంపస్లో శిబిరాలు వెలుస్తున్నాయి. గాజా మీద దాడులు వెంటనే నిలిపేయాలని, కాల్పుల విరమణ పాటించాలని, పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించాలని నిందిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కొన్ని యూనివర్సిటీలో పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 900 మందికి పైగా విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు యూనివర్సిటీ ఆఫ్ లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియాలో ఇజ్రాయెల్ వ్యతిరేక అనుకూల వర్గాల మధ్య తాజాగా ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాల విద్యార్థులు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకళ్ళనొకళ్ళు నెట్టుకున్నారు. అధికార రంగంలోకి దిగి వాళ్ళకి నచ్చజెప్పి సరిచేయాల్సి వచ్చింది.